హలో ఎవ్రీవన్. వీడియో స్టార్ట్ చేసే ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటా. నా పేరు తేజ. మీరు చూస్తున్నారు తేజాస్ ఇన్సైట్ ఛానల్. నిన్న క్లాస్లో మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చూసాం. ఈరోజు మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏదన్నా ఒక రెసిపీని మనం తయారు చేయాలంటే ఖచ్చితంగా మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. మనకి ఇక్కడ యూజ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, 60+1. సో మనం చెప్పుకున్నాం 60 అంటే 60 కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. 1 అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, ఇప్పుడు మనం 60 కంట్రీస్ గురించి తెలుసుకోవాలా అంటే అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ గురించి చూద్దాం, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి మనం ఏమేమి తీసుకున్నాం చూద్దాం. ముందుగా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి మొదలు పెడదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 దగ్గర నుంచి మనం మేజర్ పార్ట్ తీసుకున్నాం. ఎంత పర్సెంటేజ్ వరకు అంటే 75% ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. సో మనం ఎక్కువ పార్ట్ నుంచి తీసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు, కార్బన్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. మనం 75% డైరెక్ట్ గా తీసుకున్నామా అంటే లేదు. 75% ఎలా తీసుకున్నామంటే విత్ సమ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ అడాప్టేషన్స్ అన్నమాట. ఓకే, డైరెక్ట్ గా తీసుకోలేదు, కొన్ని చేంజెస్ చేసాం. అడ్జస్ట్మెంట్స్ అంటే అందరికి తెలుసు కదా, మోడిఫికేషన్స్ లేదా మోడిఫికేషన్స్ అని రాసుకోవచ్చు. కొన్ని డైరెక్ట్ గా తీసుకున్నాం, కొన్ని చేంజెస్ చేసి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం అసలు ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నాం చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్ గా ఏం తీసుకున్నామంటే అసలు స్ట్రక్చర్ ఏమి ఉండాలి, బేసిక్ స్ట్రక్చర్ ఎలాగ ఉండాలి. దేని గురించి అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిటీ అండ్ ప్రొవిజనల్ రెగ్యులేటింగ్స్, అలాగే యూనియన్ అండ్ స్టేట్ యొక్క రిలేషన్స్ ఎలాగ ఉండాలి, అలాగే ఎమర్జెన్సీ పాలసీస్ అంటే ఎమర్జెన్సీ, దేశానికి ఎమర్జెన్సీ వస్తే అప్పుడు ఎలాంటి పాలసీస్ ఉండాలి, ఏమేం చర్యలు తీసుకోవాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చెప్తుంది అనమాట ఎమర్జెన్సీ పాలసీ. అలాగే నెక్స్ట్ వచ్చి ఫెడరల్ స్కీమ్ కూడా మనం ఇండియన్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. తర్వాత ఆఫీస్ ఆఫ్ గవర్నర్. మనందరికీ తెలుసు బ్రిటిష్ రూల్ చేసినప్పుడు గవర్నర్ సిస్టమ్ ఉందని చెప్పి, సో ఆఫీస్ ఆఫ్ గవర్నర్ కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. అలాగే జ్యుడిషియరీ కూడా 1935 యాక్ట్ నుంచి తీసుకున్నాం. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎంప్లాయీస్ని ఎలా తీసుకోవాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అన్నది చెప్తుంది అనమాట. అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్,
సో ఇవన్నీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 75% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టే ఉంటుంది. సో అందుకే మనం ఏమనుకున్నాం, కార్బన్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకున్నాం. మనం ఎంత పర్సెంటేజ్ తీసుకున్నాం అంటే 75%. డైరెక్ట్గా తీసుకున్నాం అంటే లేదు, విత్ సమ్ మోడిఫికేషన్ అండ్ అడాప్టేషన్స్ అనమాట. మనం ఇంకేమేమి తీసుకున్నాం అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిటీ అండ్ ప్రొవిజనల్ రెగ్యులేషన్స్ తీసుకున్నాం. యూనియన్కి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి రిలేషన్స్ ఎలా ఉండాలో తీసుకున్నాం. అలాగే ఎమర్జెన్సీ పాలసీస్ తీసుకున్నాం, ఫెడరల్ స్కీమ్ తీసుకున్నాం, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ తీసుకున్నాం, జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకున్నాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నాం, అలాగే అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ తీసుకున్నాం. ఇవన్నీ మనం ఒక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనం యూకే నుంచి ఏం తీసుకున్నామో చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనం యూకే నుంచి ఏం తీసుకున్నాం, దీన్ని కూడా మనం మైండ్ మ్యాప్ ద్వారా చూద్దాం. యూకే అంటే ఏంటి మనందరికీ తెలుసు, ఇంగ్లాండ్ ఆర్ బ్రిటిష్. ఓకే, ఫస్ట్ మెయిన్ మన ఇంటికి పెద్ద ఉంటాడు, అలాగే మన దేశానికి కూడా పెద్ద ఎవరు అంటే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఏమంటాం మనం, నామినల్ హెడ్. నామినల్ హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. నామినల్ హెడ్ ఉన్నాడు, మరి రియల్ హెడ్ కూడా ఉండాలి కదా. రియల్ హెడ్ ఎవరు, రియల్ హెడ్ వచ్చి పిఎం. ఈ పోస్ట్ కూడా ఇక్కడే తీసుకున్నాం, పోస్ట్ ఆఫ్ పిఎం. పోస్ట్ ఆఫ్ పిఎం కూడా మనం బ్రిటిష్ నుంచే తీసుకున్నాం. అలాగే ఇంకేం తీసుకున్నాం, మనకు ప్రైమ్ మినిస్టర్ ఉంటే సరిపోదు కదా, క్యాబినెట్ ఉండాలి, క్యాబినెట్ మినిస్టర్స్ ఉండాలి. అంటే క్యాబినెట్ సిస్టమ్ కూడా తీసుకున్నాం. క్యాబినెట్ సిస్టమ్ కూడా మనం ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామంటే యూకే ఆర్ బ్రిటిష్ అని చెప్పాలి. క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ మినిస్టర్స్. క్యాబినెట్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, నామినల్ హెడ్ వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే పార్లమెంట్ లో ఉంటారు. సో పార్లమెంట్ ను కూడా యూకే నుంచి తీసుకున్నాం. పార్లమెంటరీ సిస్టమ్ కూడా మనం ఇంగ్లాండ్ ఆర్ యూకే నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనది ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటే బై క్యామరల్ పార్లమెంట్ అన్నమాట. బై క్యామరల్ పార్లమెంట్ అంటే ఏంటంటే మనకి 2 హౌస్లు ఉంటాయి, లోక్సభ అండ్ రాజ్యసభ. అలాగే స్టేట్ లోకి వస్తే ఏంటి, లెజిస్లేచర్, అసెంబ్లీ, మరి ఇంకేముంటదంటే కౌన్సిల్స్ ఉంటాయి. లెజిస్లేచర్, కౌన్సిల్స్ ఉంటాయి. ఇది సెంట్రల్లో, ఇది స్టేట్స్ లో. ఓకే, మనం పార్లమెంట్ సిస్టమ్ చెప్పుకున్నప్పుడు మనం క్లియర్ గా లోక్సభ అంటే ఏంటి, రాజ్యసభ అంటే ఏంటి, అసలు హెడ్స్ ఎవరు, నామినల్ హెడ్ ఏంటి, వాళ్ళ పనులు ఏంటి అన్ని క్లియర్ గా. నెక్స్ట్ ఏంటి, ఇంకో మెయిన్ పాయింట్ కూడా తీసుకున్నాం, లోవర్ హౌస్ మోర్ పవర్ఫుల్. ఇది కూడా మనం యూకే నుంచి తీసుకున్నాం. మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ మినిస్టర్స్ కూడా తీసుకున్నాం అని. సో మనందరికీ తెలుసు క్యాబినెట్ మినిస్టర్స్ ఎక్కడ ఉంటారు, లోక్సభలో ఉంటారు. ఆల్ రెస్పాన్సిబుల్, అంతే కదా, మినిస్టర్లే కదా రెస్పాన్స్ లోక్సభకి. లోక్సభ కన్నా అలాగే లెజిస్లేచర్, అసెంబ్లీ కన్నా మినిస్టర్సే రెస్పాన్సిబుల్. అది ఆ పాయింట్ కూడా మనం ఇక్కడి నుంచే తీసుకున్నాం. అలాగే ఇప్పుడు లోక్సభ ఉంది, లోక్సభ నడవాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు లోక్సభ కంటే స్పీకర్. స్పీకర్ అనే పోస్ట్ ను కూడా మనం యూకే నుంచి తీసుకున్నాం. అలాగే
చాలా 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 ఇంపార్టెంట్ అయిన పాయింట్ వ్రిట్స్ అన్నమాట. వ్రిట్స్ కూడా మనం ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నాం. అసలు వ్రిట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. ఆర్టికల్ 32 వచ్చి సుప్రీం కోర్ట్ వ్రిట్స్, ఆర్టికల్ 226 వచ్చి హైకోర్ట్ వ్రిట్స్ అన్నమాట. ఈ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. మనం ఫండమెంటల్ రైట్స్ అది మాట్లాడుకున్నప్పుడు వ్రిట్స్ గురించి డీటెయిల్ గా చూద్దాం. అలాగే మనం మొన్న మాట్లాడుకున్నాం కదా సింగిల్ సిటిజన్షిప్. మన దేశం మనకి ఏం ప్రొవైడ్ చేసిందంటే సింగిల్ సిటిజన్షిప్. దానికి ఎగ్జాంపుల్ ఏమేమి చూసాం మనం, ఇండియా అలాగే యూకే. మన సింగిల్ సిటిజన్షిప్ కూడా మనం బ్రిటిష్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. తర్వాత ఏంటి, రూల్ ఆఫ్ లా. ఇది ఆర్టికల్ 14 కి సంబంధించింది. దీన్ని కూడా మనం ఫండమెంటల్ రైట్స్ మాట్లాడుకున్నప్పుడు క్లియర్ గా చూద్దాం. అలాగే ఫైనల్ పాయింట్ లెజిస్లేచర్ ప్రొసీడ్యూర్ కూడా మనం యూకే నుంచి ఇన్స్పైర్ అయ్యాం. ఓకే, క్విక్ గా చూద్దామా దీన్ని. అసలు యూకే నుంచి ఏం తీసుకున్నాం, యూకే నుంచి నామినల్ హెడ్ గా ప్రెసిడెంట్ ని తీసుకున్నాం, రియల్ హెడ్ అయిన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ని తీసుకున్నాం, క్యాబినెట్ సిస్టమ్ అని తీసుకున్నాం, అలాగే పార్లమెంట్ ని కూడా యూకే నుంచి తీసుకున్నాం, బైకామరల్ గవర్నమెంట్ ని తీసుకున్నాం, లోవర్ హౌస్ మోర్ పవర్ఫుల్ అని తీసుకున్నాం, క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లోక్సభ, అలాగే స్పీకర్స్ ఇన్ లోక్సభ, అలాగే యూకే నుంచి మనం బ్రిట్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకున్నాం, అలాగే యూకే నుంచి సింగిల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ని తీసుకున్నాం, అలాగే రూల్ ఆఫ్ లా కూడా తీసుకున్నాం, లెజిస్లేటివ్ ప్రొసీడ్యూర్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి జపాన్ చూద్దాం. జపాన్ నుంచి మనం ఓన్లీ ఒక పాయింటే తీసుకున్నాం జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి, ఏంటంటే ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఓకే, ఈ పాయింట్ మనం జపాన్ నుంచి తీసుకున్నాం. అంటే ఏం లేదు, సింపుల్ గా ఒక చట్టాన్ని తయారు చేసేటప్పుడు దాని ప్రాసెస్ ఎలా ఉండాలి అన్నది మనం జపాన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం అన్నమాట. ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్న పాయింట్. నెక్స్ట్ వచ్చి మనందరికి ఇష్టమైన కంట్రీ రష్యా. యుఎస్ఎస్ఆర్ నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ని తీసుకున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చి ఆర్టికల్ 51A. అలాగే 5-year ప్లాన్స్ ని తీసుకున్నాం, 5-year ప్లాన్స్. ఇంకేం తీసుకున్నామంటే ఐడియా ఆఫ్ జస్టిస్, ఇది మనం ఎక్కడ పెట్టుకున్నాం అంటే మన ప్రియాంబుల్ లో పెట్టుకున్నాం, ఇన్ ద ప్రియాంబుల్. యుఎస్ఏ నుంచి ఏం తీసుకున్నాం మనం, నేను వీడియోలో మాట్లాడుకున్నాం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అన్న కాన్సెప్ట్ మనం. అలాగే ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ యొక్క పవర్ ను తీసుకుంటున్నాం అనమాట. ఏం తీసుకున్నామంటే ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ స్టేట్. ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరంటే ప్రెసిడెంట్, అంతే కదా. దేశానికి హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. అలాగే గవర్నమెంట్ హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్. అలాగే ప్రెసిడెంట్ గారు ఈజ్ ఏ హైయెస్ట్ ర్యాంక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నమాట. అంటే ఏంటి, ప్రెసిడెంట్ ఈజ్ ఏ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే ఒక ఆర్మీ ఉంది, ఆర్మీలో హైయెస్ట్ పొజిషన్ ఎవరంటే ప్రెసిడెంట్ తర్వాత ఫీల్డ్ మార్షల్. ఓకే, ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అలాగే దేశానికి ఎగ్జిక్యూటివ్ హెడ్ కింద ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్. ఈ 2 పాయింట్లను కూడా మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. అలాగే ఇంకో పాయింట్ ఏంటి, ప్రెసిడెంట్ ఉంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఈయన ఏంటి, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ.
మన రాజ్యసభని నడిపే వ్యక్తి ఎవరంటే చైర్మన్, ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటాం. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంటే మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కింద పనిచేస్తారన్నమాట. అలాగే యుఎస్ నుంచి వండర్ఫుల్ ఫీచర్ మనం తీసుకున్నాం, ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఎస్ఎస్సికి కానీ రైల్వేస్కి కానీ ఇది ఫేవరెట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ రైట్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ. దాన్ని యుఎస్ఏలో ఏమంటారంటే బిల్ ఆఫ్ రైట్స్ అంటారనమాట. బిల్ ఆఫ్ రైట్స్ అనేది యుఎస్ఏలో. మనం ఇండియాలో మనం ఏమంటాం, ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, అంటే మన దేశం మనకి ఇచ్చిన హక్కులు అనమాట. అలాగే సుప్రీం కోర్ట్ విధానాన్ని కూడా మనం యుఎస్ఏ నుంచి ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇంకా సుప్రీంకోర్టు తీసుకుంటే మనం సుప్రీంకోర్టులో ఏముంటుంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ పార్ట్ వచ్చి ప్రియాంబుల్. నెక్స్ట్ వచ్చి రిమూవల్ ప్రొసీడ్యూర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ జడ్జెస్. నెక్స్ట్ వచ్చి ప్రియాంబుల్. అలాగే ప్రెసిడెంట్ని ఎలా తీయాలి, ప్రెసిడెంట్ రిమూవల్ కూడా మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎలా పడితే మనం ప్రెసిడెంట్ని తీసేయచ్చా అంటే కుదరదు. ప్రెసిడెంట్ని తీయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ రిమూవల్ ప్రాసెస్ను కూడా మనం యుఎస్ఏ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. ఓకే, నెక్స్ట్ కంట్రీ వచ్చి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా నుంచి మనం ఏం తీసుకున్నామంటే ఫస్ట్ వచ్చి కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ఆ లిస్ట్లో యూనియన్కి సంబంధించిన చట్టాలు ఉంటాయి, అలాగే స్టేట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఫారెస్ట్ని తీసుకోవచ్చు. ప్రిజర్వింగ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే మన ఫారెస్ట్ని మనం కాపాడుకోవడం దేశ బాధ్యత, అలాగే స్టేట్స్ యొక్క బాధ్యత కూడా. అలాగే ఈ లిస్ట్లో కొన్ని ఉంటాయి, మనం ఆ లిస్టుల గురించి మాట్లాడుకున్నప్పుడు డీటెయిల్గా చూద్దాం. అలాగే మనం లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్, ఇలాంటప్పుడే మనం లాక్ అయిపోతాం అనమాట. ఆ ప్రియాంబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్లో ఏ లాంగ్వేజ్ ఉండాలో మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. అలాగే ప్రొవిజన్ రిగార్డింగ్ ట్రేడ్ అండ్ కామర్స్, బ్రాకెట్లో ఫ్రీ ట్రేడ్ అని రాసుకుందాం. ఫ్రీ ట్రేడ్ పాలసీని మనం ఎవరి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం డైరెక్ట్గా. ఇది కూడా ఫేవరెట్ క్వశ్చన్. అలాగే కొన్ని టైమ్స్లో మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో జాయింట్ సిట్టింగ్ జరుగుతుందన్నమాట. జాయింట్ సిట్టింగ్ అంటే ఏం లేదు, లోక్సభ ప్లస్ రాజ్యసభ ఇద్దరు కలిసి ఒకేసారి డిస్కషన్ పెట్టుకుంటే దాన్ని జాయింట్ సిట్టింగ్ అంటారు. ఇది వచ్చి ఆర్టికల్ 108 అన్నమాట. జాయింట్ సిట్టింగ్ కూడా మనం ఆస్ట్రేలియా నుంచి ఇన్స్పైర్ అయ్యాం. నెక్స్ట్ వచ్చి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా నుంచి మనం ఏం తీసుకున్నామంటే ప్రొసీడ్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అన్నమాట. అంటే చట్టాలని మనం మార్చే ఒక ప్రాసెస్ అన్నమాట. అసలు చట్టాలని ఎలాగా మార్చదు. దీని ఆర్టికల్ వచ్చి 360
సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం వచ్చి ఆర్టికల్ 368 అన్నమాట. సో ఆర్టికల్ 368 యూజ్ చేసుకొని మనం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి కెనడా నుంచి మనం ఏం తీసుకున్నాం మన కాన్స్టిట్యూషన్ అంటే స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అన్నమాట. మనందరికీ తెలుసు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండిట్లో ఏది పవర్ఫుల్ అంటే ఆబ్వియస్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ స్ట్రాంగెస్ట్ అన్నమాట. సో ఇవి ఫీచర్స్ ని మనం కొన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. హోప్ అండర్స్టాండ్. అలాగే ఇంకా ఏం తీసుకున్నాం అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్ అని తీసుకోవచ్చు, లేదా సెంట్రల్ అండ్ స్టేట్ అని తీసుకోవచ్చు, ఏదన్నా. కానీ బట్ కీపింగ్ ఆర్ ప్లేసింగ్ residuary powers with center అన్నమాట. విత్ ద సెంటర్. నేను అంటే పెద్ద పెద్ద టెక్నాలజీస్ అన్ని తీసేసి సింపుల్ వర్డ్స్ లో చెప్తున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే మన స్టేట్ కి సెంట్రల్ కి పవర్లు ఎలా డివైడ్ చేయాలి, అలాగే కాకపోతే అన్ని పవర్స్ ఇచ్చేయాలా స్టేట్ కంటే ఇవ్వకూడదు. అన్ని పవర్స్ స్టేట్స్ కి ఇచ్చేసాం అనుకో, మనందరికి తెలుసు తమిళనాడు మాకు సపరేట్ దేశం కావాలి, సపరేట్ దేశం కావాలి, సపరేట్ దేశం కావాలి అంటారు. మనం అన్ని పవర్స్ తమిళనాడు గవర్నమెంట్ కి ఇచ్చేస్తే ఏమవుతుంది, వాళ్ళు సపరేట్ దేశంగా విడిపోతారు. సో కొన్ని పవర్స్ మాత్రమే స్టేట్స్ కి ఇచ్చి మెజారిటీ పవర్స్ ని మనం సెంట్రల్ దగ్గరే పెట్టుకుందాం అనమాట. ఈ ఫీచర్ ని మనం కెనడా గవర్నమెంట్ నుంచి, కెనడా యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. ఇది రైల్వేస్ కి, ఆర్ఆర్బీస్ కి ఇంపార్టెంట్. ఐరిష్ అంటే వాడికి చాలా ఇష్టం అన్నమాట. ఐర్లాండ్, ఐరిష్, ఐర్లాండ్ ఆర్ స్పెయిన్. మాక్సిమం ఐర్లాండ్ మీద అది దీని మీద నుంచి ఒక క్వశ్చన్ అడగచ్చు, చూద్దాం ఏంటంటే. టిఎస్పిఎస్సి గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా, అది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఐరిష్ ఆర్ స్పెయిన్ ఆర్ ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఓకే, డిఎస్పిఎస్ని ఓకే, స్పెయిన్ ఇక్కడ కరెక్ట్ కాదు. అలాగే మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరగాలి ఏంటి అన్న పద్ధతిని కూడా మనం ఐరిష్ ఆర్ ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ రెండు క్వశ్చన్లు ఫ్రీక్వెంట్ గా అడుగుతారు. మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఐర్లాండ్. అలాగే డిపిఎస్పిని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఐర్లాండ్ ఆర్ ఐరిష్. అలాగే నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ రాజ్యసభ ఎవరు నామినేట్ చేస్తారంటే బై ప్రెసిడెంట్. బట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డిపిఎస్పిని మనం ఏ కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే ఐర్లాండ్. అలాగే మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ని ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే ఐర్లాండ్. అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.